శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం జవాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో దాసరి గారికి సమ్ ఎంతో ఒక అమౌంట్ అప్పు ఉంది. అప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్న టైంలో వాటిని ఎలా తీర్చారు ఆయన? ఎలా తీర్చారంటేనండి, అంటే ఎవరికైనా ఇప్పుడు ఆయన మొత్తం ఎక్స్పెరిమెంట్లతోనే ఆయన జీవితం అంతా సరిపోయిందండి. ఎంత సంపాదించారో అంతా పోగొట్టుకున్నారు ఆయన. ఓకే. ఒక ఉదయంలో పోగొట్టారు. ఆ తర్వాత కాలంలో తీసిన సినిమాలన్నీ కూడా నష్టాలే. ఓకే. ఒక రకంగా కొడుకుతో తీసిన గ్రీక్ వీరుడు దగ్గర నుంచి మిగతా సినిమాలు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా నష్టాలను దిగొచ్చింది. ఓకే. ఎంత డబ్బున్నైనా సరే ఫైనాన్స్ తీసుకోక తప్పదు కదండి. అవును. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎప్పుడు కూడా ఒక అదృష్టం ఏంటంటేనండి, ఇంత ఒక నష్టం జరిగిన తర్వాత ఎప్పుడు కొన్ని నష్టాల తర్వాత ఏదో ఒక లాభం వచ్చి పడేది ఆ జాతకంలో. ఓకే. ఓకే. ఆ జాతకం ఎప్పుడు కూడా లేదా ఒక 10 సినిమాలు 5 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోండి, ఒక సినిమా హిట్ తోటి మొత్తం కవర్ చేసేది. ఓకే. అట్లాగా అట్లా అయిపోయి యావరేజ్ అంటే ఫ్లాప్లు కాదు, మొత్తం ఆయన మొత్తం ఫ్లాప్లో యావరేజ్లు కానీ 30 సినిమాలే 150 సినిమాల్లో. ఓకే. ఏమండి 5 తర్వాత మాట్లాడు. రైట్ రైట్. ఏమండి ఇలా వచ్చినప్పుడు ఆయనకి సడన్గా 2000 సంవత్సరం, అది 2000 సంవత్సరంలో ఆయన పద్మగారు కాంగ్రెస్ అభిమానాన్ని అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవిడ చాలా యాక్టివ్గా తిరిగారు ఆవిడ. ఈ రికార్డు కూడా రాజీవ్ గాంధీ కూడా వెళ్ళిందట్టు. ఆ సందర్భంలో సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఈయనకి. ఎవరికి? పద్మగారికి ఇస్తే పద్మగారు నాకు వద్దన్నారు ఆవిడ. అప్పుడు ఈయనకి ఇచ్చారు ఆవిడ. రావటం పద్మగారికి వచ్చింది? కాదు, ఈయనకే ఇచ్చారు. రైట్. ఈయనకే ఇచ్చారు. ఆవిడ అసలు పార్టీ సైడు అటు వెళ్ళని ఎప్పుడో చెప్పేశారు ఆవిడ ముందే. ఓకే. దాసరి గారికే ఇచ్చారు ఆవిడ. దాసరి గారికి ఇచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించిన అప్పులన్నీ తీర్చి వెళ్ళాలి, లేకపోతే ఫైనాన్సర్స్ మొత్తం వచ్చారు. ఒకసారి మీటింగ్ వచ్చిందంటే మీరేం కంగారు పడకండి, నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన క్లీన్గా వెళ్ళాలనుకున్నారు ఢిల్లీ. ఈ సినిమాలకు సంబంధించిన అప్పులోళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా ఢిల్లీకి ఫోన్లు చేయకుండా, ఢిల్లీకి వచ్చి కలవకుండా, ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ఆయన అనుకున్నారు. ఆయన అంటే చాలామందికి తెలియని విషయాలు ఏంటంటేనండి, కొన్ని నీతి నిజాయితీ ఉన్నప్పుడు, కొన్ని డిసిప్లిన్ ఉన్నప్పుడు, ఇప్పుడు సినిమాల్లో ఏంటంటేనండి ఫైనాన్స్ తీసుకుంటారు కదా, చాలామంది నాకు తెలిసి కొంతమంది మేము ఇవ్వలేమండి, వడ్డీలు తీసేస్తే ఇస్తాం అని అన్నాడు చాలామంది సందర్భం నిర్మాతలు చూశాను నేను. అదే వడ్డీలు తీసేసేయండి. వడ్డీ కూడా అసలు ఎంత? 5 రూపాయలు 7 రూపాయలు? 3 రూపాయలు అండి. 3 రూపాయలు. వడ్డీలు తీసేస్తే మేము ఇచ్చేస్తామని అని అలా సెటిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ల్యాబ్ లెటర్స్ పెట్టుకుని ఈ కూడా ల్యాబ్ లెటర్స్, గురువు గారు కూడా ల్యాబ్ లెటర్స్ ఇచ్చారు ఫైనాన్స్ దగ్గర. అలాగా మొత్తానికి చాలా అయిపోయినాయి. అయిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టి మీకు ఇవ్వకుండా మాత్రం నేను ఢిల్లీ వెళ్ళను. రాజ్యసభకు వెళ్ళాను అంటే క్లీన్గానే వెళ్తాను నేను. ఒక రాజకీయ నాయకుడిగా క్లీన్గానే వెళ్ళాలి తప్ప దీనికోసం వెళ్ళను నేను. అంచేత మీ అప్పులు తీర్చే వెళ్తానని చెప్పారు. అప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు ఫ్యామిలీతో. పెట్టుకుంటే ఆయనకి ఏమైనా ప్రాపర్టీ కేకే నగర్లో ఒక ఇల్లు ఉంది. కేకే నగర్లో ఒక ఇల్లు ఉంటే అది దాదాపుగా 2-3 కోట్లు ఎంతో చేస్తుంది. చెన్నైలో అదే అది అమ్మకానికి పెట్టారు. పేపర్లో యాడ్ చేశారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. అంటే కాంటాక్ట్ చేయడానికి నేనే ఆ ఇంటికి. తర్వాత ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద తోట, ఎక్కడున్న తోట, దాంట్లో ఒక ఇల్లు ఉంది. ఆ 2 బేరం పెట్టేశారు. బేరం పెట్టేసి మొత్తం ఫైనాన్స్ అందర్స్ని మొత్తం అమ్మేశారు. ఇచ్చేదంటే అది పద్మగారు కష్టపడి కొనుక్కున్న తోట. అది 1.5 ఎకరంలో గెస్ట్ ఫామ్ హౌస్ లాగా చేశారు. ఇది మాత్రం కమర్షియల్ హౌస్. ఏది కేకే నగర్లో. అది దాంట్లో ఆఫీసులో మేము సినిమాలు కూడా చేసాం. దాంట్లో కూడా మొత్తం అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వచ్చింది మొత్తం అందరు ఫైనాన్స్ అందరిని పిలిచారు. పిలిచి మొత్తం అప్పులు తీర్చేశారు. తీర్చేసిన తర్వాత మీ అప్పులు
మీకేం బాకీ లేదు, అంటే సినిమాలకు సంబంధించి ఇక నన్ను ప్రశ్నించే ఇది లేదు, నేను క్లీన్గా ఢిల్లీ వెళ్తున్నాను, రాజకీయం ఎప్పుడు కూడా క్లీన్గానే ఉండాలి, ఎప్పుడు కూడా ఏదో సంపాదించడానికి వెళ్తున్నాను ఇది అని ఆ ఇంపాక్ట్ రాకూడదు, అప్పులు పిచ్చేసేసి వెళ్ళిపోయాడనే ఇది రాకూడదు అని ఆయన చెప్పి అందరికీ తీర్చేసి వెళ్ళాడు. ఆయన 7 కోట్ల అప్పు దాదాపు. ఓకే ఓకే. ఏమండి ఆ తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీద చాలా అభండాలు వచ్చినాయి, బొగ్గు స్కామ్ అన్నారు, ఇది వచ్చినాయి. కానీ ఒక విధంగా ఆయన పిరికివాడు, అసలు లంచం తీసుకోవడానికి భయపడేవాడు ఆయన. ఓకే ఓకే. మా బ్రదర్ ఒక బొగ్గు దీనికోసం వెళ్ళాడు, ఆయన వీళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు. ఆయన డబ్బులు తీసుకొస్తామంటే తీసుకెళ్ళేది, దానికి ఆథరైజ్డ్గా వస్తే దానికి చాలామంది ఇది ఉంది, న్యాయంగా వస్తే తీసుకుని ఇప్పిస్తాను, కాకపోతే నేను రికమెండ్ చేస్తాను, అంతే తప్ప డబ్బులతోటి ఇప్పుడు ఇచ్చేయని చెప్పేసి తిరిగి పంపించేసాడు మా బ్రదర్. ఓకే. నేనే ప్రత్యక్ష సాక్షి. అదే. ఏమండి తర్వాత ఏమవుద్దంటేనండి, అది పెద్ద పెద్ద వాళ్ళు చేసినవి కూడా వీళ్ళ మీద తోసేస్తారు, ఈయన స్టేట్ మినిస్టర్. అవును. అలాగా ఆ బొగ్గు స్కామ్ ఈయన మీద పడింది. కానీ అదృష్టవశాత్తు ఆ కేసు వీగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎవరు లేరు దానికి. అదే. చేత ఆయన నీతిగా నిజాయితీగా అప్పులు తీర్చే వెళ్ళాడు ఆయన.